అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 15వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు తిథి శుక్ల షష్ఠి. తెల్లవారుజాము 3:34 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఈ రోజు నక్షత్రం కృత్తిక నక్షత్రం. రాత్రి 9:25 వరకు ఉంది. తదుపరి రోహిణి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మీకు ఏమాత్రం మంచిది కాదు. తదుపరి వృషభ రాశి. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేసుకుంటారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. తదుపరి కర్కాటక రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహాన సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి సింహరాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలలో నత్తనడకగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. దీర్ఘకాలిక రుణబాధల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి తులారాశి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మీకు మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఎంతో శ్రమ పడతారు. కానీ ఫలితం ఏమాత్రం ఉండదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు మీకు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. గృహాన కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి మీనరాశి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. ఇంటా బయట మీ మాటకి విలువ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో మీరు అశ్రద్ధ చేయడం ఏమాత్రం మంచిది కాదు.